మా బ్యాటింగ్ చూస్తాను కదా, కొడతాడు, షాట్ కొడతాడు. అది మిస్ టైం అయింది నా కళ్ళకి, అది మిస్ టైం అవుతుంది. కానీ అది నేను మిస్ టైం అయింది అనుకున్నంతసేపు పట్టదు అది స్టాండ్స్లో కొని కొడతాడు. నేను మిస్ టైం అని అనుకున్న సేపటి అది స్టాండ్స్లో పోయి పడుతుంది 6 అట్లా కొడతాడు అనమాట అభిషేక్. సో అంతటి బ్యాట్సింగ్ అలాంటి ప్లేయర్ దగ్గర నుంచి నేర్చుకున్న కాబట్టి మినిమం ఉంటుంది. సో నెక్స్ట్ మన ప్రిన్స్ శుభ్మన్ గిల్. ఇక గిల్ గురించి పెద్దగా చెప్పాల్సింది లేదు, ద ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సో చాలా టన్నుల కొద్ది రన్స్ కొడుతుండు. యూ హ్యావ్ సీన్ ఇన్ మీరు ఇంగ్లాండ్ సిరీస్లో కూడా చూసే ఉంటారు. యాక్చువల్లీ నేను ఉన్న 5th టెస్ట్ గురించి నేను రివ్యూ ఇవ్వాలి. సో కొంచెం అనివార్యమైన కారణాల వల్ల నేను ఇవ్వలేకపోయినా, ఇక్కడ నుంచి అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే రివ్యూ అయితే చేసుకుందాం మన ఇండియా మ్యాచెస్ వచ్చినప్పుడు. సో గిల్లు గురించి ఇక పెద్దగా చెప్పాల్సింది లేదు, సూపర్ ప్లేయర్ గిల్లు. ఎవరు వచ్చినా ఎరగా తీస్తాడు. సో T20లో ఇలాంటి కాంబినేషన్ మనకు వర్కౌట్ అవుతుంది. ఒకరు ఊరమ్మాసుకు కొట్టాలి, రిస్క్ తీసుకొని కొట్టాలి. అండ్ జనరల్ మీరు అంటుంటారు, అరే రిస్క్ తీసుకొని ఎందుకురా, కొంచెం రిస్క్ లేకుండా ఆడచ్చు కదరా అంటే, నేను చెప్పేది ఒకటే, రిస్క్ లేకపోతే లైఫ్లో మిగిలేదు రస్కే. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు T20లో తెలిసిందే, ఒకటి బ్యాంగ్ వెళ్ళిపోవాలి, ఇంకొకటి టిక్కుకుండా ఆడకూడదు. ఒకటి 200 స్ట్రైక్ రేట్తో కొడితే ఇంకొకటి కూడా 150, 160 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసినా సరిపోతుంది. సో సెటిల్ అయిన తర్వాత కూడా స్ట్రైక్ రేట్ పెంచవచ్చు, నో ప్రాబ్లం. సో T20 ఈజ్ ఆల్ అబౌట్ ఒకరు బ్యాంగ్ పోయి ఇంకొకటి బ్యాంగ్ అట్లా ఉండకూడదు. అంటే అట్లుండగానే ఇన్ ద సెన్స్ ఇద్దరు బ్యాంగ్ పోయి నేనేం కాదండి కానీ, సో ద బ్యాలెన్స్ అనేది ఉండాలి ఓపెనర్స్లో. సో నెక్స్ట్ తిలక్ వర్మ. ఇక క్లచ్ ప్లేయరు, సూపర్ ప్లేయర్, నెంబర్ 3లో చాలా మంచి షాట్స్ ఆడగలడు. సో ఎట్లనో మన తెలుగోడు కాబట్టి ఎట్లనో అభిషేక్ శర్మతో పాటు టాప్ 10లో మన ఇండియన్ క్రికెటర్సే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం T20 ర్యాంకింగ్స్లో. మీరైతే మీరు కావాలంటే చూడండి. ఫస్ట్ అభిషేక్ శర్మ, నాకు తెలిసి నెంబర్ 3 అనుకుంటా, మన నెంబర్ 3 బ్యాటర్ అనుకుంటా తిలక్ వర్మ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. T20 ర్యాంకింగ్స్లో నెంబర్ 3, ఇండియాలో నెంబర్ 3 పొజిషన్. సూపర్ కదా. ఇక తిలక్ వర్మ గురించి కూడా వంకబెట్టడానికి కూడా లేదు, చాలా మంచి ప్లేయర్. తనదైన రోజు వస్తే ఏ బౌలర్ను కూడా వదలడు. ఇక స్కై గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇండియా ప్రొడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ది ఏంది ద టాప్ T20 బ్యాటర్స్ సూర్యకుమార్. వచ్చి రావడంతో పటా సుప్లా షాట్లు, వెనక్కి కొట్టుడు, ముందుకు వచ్చి కొట్టుడు, స్పిన్నర్లు స్వీప్ షాట్లు కొట్టుడు, పేసర్లు వచ్చిన స్పిన్నర్లు వచ్చిన ఒకటే కొట్టుడు సూర్య. సో సూర్యను కూడా వంక పెట్టడానికి లేదు. ఒక్కసారి తన దగ్గర రోజు వస్తే మాత్రం సూర్య ప్రతాపం ఏందో చూపిస్తాడు. సూర్యుడు ఎట్లయితే